హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతి గురించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి, మాట్లాడుకుందాం. నేను రాజధాని అమరావతిలో తిరుగుతూ ఉండగా నన్ను బాగా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి దృశ్యం ఏంటి అంటే ఇదండి. ఇది భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ. మనం చూస్తున్నటువంటి ఈ డ్రైనేజీ రోడ్ నెంబర్ N11 రోడ్డుకి సంబంధించి డ్రైనేజీ వ్యవస్థ పనులండి. చూడొచ్చు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దానికంటే ముందు అసలు ఇక్కడ ఎంత గొప్పగా ప్లాన్ చేశారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి. మనం రాజధాని అమరావతిలో మెట్రో సిటీలకి ధీటుగా ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేస్తుంది అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చండి. సాధారణంగా పెద్ద పెద్ద సిటీలని మనం చూసినప్పుడు మురుగునీటి వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అంటే మురుగునీరు అంతటిని కూడా సిటీ బయటికి పంపించి వేసేటువంటి పరిస్థితులు పెద్ద పెద్ద సిటీల్లో ఇప్పుడు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ రాజధాని అమరావతిలో మురుగునీటి వ్యవస్థ గురించి మనం కనుక తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. ఎందుకు అంత ఆశ్చర్యం కలుగుతుందంటే ఇక్కడ మనం చూడవచ్చు, ఇది డ్రైనేజీ డక్కు, భూగర్భంలో నిర్మించినటువంటి డ్రైనేజీ డక్కు. ఇది ఎటు చూసినా కానీ 10 అడుగుల చుట్టుకొలతతో ఉంటుందండి. ఎత్తు 10 అడుగులు, వెడల్పు 10 అడుగులు. ఇంత పెద్ద డ్రైనేజీని డక్కుని ఏ విధంగా నిర్మించారో చూడొచ్చు. అయితే రాజధాని అమరావతిలో డ్రైనేజీ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందిన దేశాలు, జపాన్ లాంటి, అమెరికా లాంటి దేశాల్లో ఏ విధంగా భూగర్భ డ్రైనేజీని నిర్మాణం చేశారో దానికి ధీటుగా ఇక్కడైతే నిర్మాణం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు మనం ఇంతగా చెప్తున్నాము అంటే రాజధాని అమరావతిలో ఈ భూగర్భ డక్స్ పొడవు ఎంతో తెలుసా? మొత్తం టోటల్గా 934 కిలోమీటర్ల దూరం అయితే ఈ డక్స్ అంతటిని కలిపితే అంత దూరం అయితే వస్తుంది. అంటే హైదరాబాద్ నుంచి ఒరిస్సాలోని భువనేశ్వర్ వరకు ఎంత దూరం అయితే ఉంటుందో అన్ని కిలోమీటర్లు అండి ఇంచుమించుగా. ఇంత పెద్ద డక్కుని, ఇంత పెద్ద డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేయాలంటే మామూలు విషయం కాదండి. కేవలం ఈ మురుగునీటిని అంతటినీ కూడా సిటీ బయటికి పంపించి వేసే విధానం అయితే మనం ఇంతగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సిటీలోనూ కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయని మనం మామూలుగా తీసుకోవచ్చు. కానీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థ అనేది చాలా ప్రత్యేకమైనదండి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు వాడుకొనగా రిలీజ్ అయినటువంటి మురుగునీరు ఏదైతే ఉందో ఆ నీటిని మొత్తాన్ని కూడా తిరిగి మరలా రీయూజబుల్ చేసుకునే విధంగా ఇక్కడ డ్రైనేజీ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. రాజధాని అమరావతిలో మొత్తం 13 STP ప్లాంట్ల నిర్మాణం అయితే చేస్తున్నారండి. సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. వీటి యొక్క పని ఏంటి అంటే అమరావతిలో ఇప్పుడైతే తక్కువ మంది ప్రజలే ఉంటున్నారు, కానీ రేపు పూర్తిగా నిర్మాణం జరిగిన తర్వాత రైతులకు ఇవ్వవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇల్లులన్నీ కూడా నిర్మాణం చేసుకున్న తర్వాత కాలేజెస్, యూనివర్సిటీలు, ఈ ప్రాజెక్టులన్నీ నిర్మాణం అయిన తర్వాత జనాభా అయితే విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుడు వారందరూ వాడుకొనగా వచ్చినటువంటి మురుగునీరు ఉంటుంది కదండి, గృహాలలో నుంచి వస్తుంది కదా మురుగునీరు, ఆ మురుగునీరు అంతటినీ కూడా ఇదిగో ఈ డ్రైనేజీ సిస్టమ్ ద్వారా ప్రవహింపచేసి బయటికి పంపించరు సిటీ బయటికి. వాటన్నిటినీ కూడా తిరిగి ఈ 13 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, STP ప్లాంట్ల ద్వారా శుభ్రం చేసి తిరిగి మరలా వాడుకుంటారు. ఏ విధంగా వాడుకుంటారు అంటే రాజధాని అమరావతిలో మొక్కలకి, గ్రీనరీకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని మనందరికీ తెలిసిన విషయమే. ఆ మొక్కలకి ఈ మురుగునీటిని రీయూజ్ చేసుకుంటారు, శుభ్రం చేసినటువంటి వాటర్ని. అలాగే కూలింగ్ సిస్టమ్కి, ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలు కానీ, కాలేజెస్ కానీ, ఈ పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసులు కానీ వీటన్నిటికీ సెంట్రల్ ఏసీ ఉంటుంది. ఆ ఏసీలు వాడటానికి ఇక్కడ ఈ మురుగునీటిని, శుభ్రం చేసినటువంటి మురుగునీటిని వాడతారు. అలాగే రాజధాని అమరావతిలో ఫైర్ యాక్సిడెంట్లు కానీ ఎప్పుడైనా జరిగినప్పుడు డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా ఈ రీయూజ్డ్ వాటర్ని అయితే వాడుకుంటారండి. అలాగే అమరావతిలో నిర్మించేటువంటి పార్కులు ఏవైతే ఉన్నాయో ఆ పార్కులలో గ్రీనరీ ఉంటుంది కదా, ఆ గ్రీనరీకి కూడా ఇదే వాటర్ని వాడతారు. ఒక్క మనిషి వాడుకోవటానికి మినహాయించి, ఫర్ ఎగ్జాంపుల్ స్నానం చేయడానికి కానీ, తాగడానికి కానీ, ఇలాంటి మనిషి అవసరాలకి మినహాయించి మిగతా అన్నిటికీ కూడా ఈ రీయూజబుల్ వాటర్నే వాడతారు అని మనకి సమాచారం అండి. ఈ 13 STP ప్లాంట్ల ద్వారా రోజుకి 330 మిలియన్ లీటర్ల వాటర్ని అయితే శుభ్రం చేసి
తిరిగి మరలా వాడుకోవటానికి అనుకూలంగా మారుస్తారు అంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. చూడొచ్చు దానికి సంబంధించినటువంటి పనులు డక్స్ ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారు. రాజధాని అమరావతికి స్వచ్ఛమైన కృష్ణా నది పక్కనే ప్రవహిస్తూ ఉన్నా కానీ ప్రకాశం బ్యారేజీ ఉన్నప్పటికీ కూడా నీటిని పొదుపుగా ఏ విధంగా వాడుకోవాలి అనేదానికి ఇదొక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇంత పకడ్బందీగా వాటర్ని రీయూజ్ చేసుకోవటానికి అనుకూలంగా ఇక్కడైతే ఈ భూగర్భ డక్స్ డ్రైనేజీలని ఏ విధంగా నిర్మిస్తున్నారో మనం చూడొచ్చండి. ఎంత పెద్ద డ్రైనేజీ నిర్మాణం చేస్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి సిటీ బయటికి వెళ్ళడం కాదు కాబట్టి వీటన్నిటిని రీయూజబుల్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్ని నిలబెట్టవలసి ఉంటుంది. అందుకనే ఈ వాటర్ని ఇంత పెద్ద డక్స్ని అయితే నిర్మాణం చేస్తున్నారు. ఇదంతా కూడా బయటికి కనిపించదు. రాజధాని అమరావతిలో ఇక్కడ జరుగుతున్నటువంటి పని బయటికి కనిపించదు. ఎందుకంటే ఇదంతా కూడా భూగర్భంలో చేసేటువంటి పని. ఇది నిర్మాణం చేసిన వెంటనే పూడ్చివేస్తారు. ఎందుకంటే తిరిగి మరలా దీనిపైనే రోడ్డు నిర్మాణం చేయాలి. మరియు రోడ్డు సైడ్ వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా గ్రీనరీ తిరిగి పెంచాలి కాబట్టి వీటన్నిటిని కూడా వెంటనే పూడ్చివేస్తారు. అందుకని చాలామందికి ఇవి పెద్దగా కనిపించవు. అందుకని మనం ఈరోజు ఈ వీడియోలో వీటి యొక్క ప్రాధాన్యతని, వీటి యొక్క వర్క్ని మనం క్లియర్గా తెలియజేస్తున్నామండి. రాజధాని అమరావతిని ఈ డ్రైనేజీని కానీ వాటర్ సిస్టమ్ని కానీ ఇప్పుడు పరిస్థితులకి అనుకూలంగా నిర్మించడం కాదండి, రాబోయే కాలానికి అనుకూలంగా, ఫ్యూచర్కి అనుకూలంగా నిర్మాణం చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అందరికీ ఒక గమనికండి, రాజధాని అమరావతిలో ఏ ప్రాజెక్టు చూడాలి అనుకుంటున్నారో అది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా 100% మీ అందరికీ ఆ ప్రాజెక్ట్ని చూపించడానికి ప్రయత్నిస్తాను. 100% చూపిస్తాను, మీకు వివరిస్తాను. అందరికీ మరొకసారి నమస్కారం అండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మీకు వివరంగా అర్థమయ్యేలా వివరిస్తూ ఉంటానండి. అందరికీ నమస్కారాలు.